మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3న జన్మించారు. సావిత్రిబాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నారు. సావిత్రిబాయి తన 9వ ఏటనే 12 ఏండ్ల జ్యోతిరావు పూలేను వివాహం చేసుకున్నారు. దంపతులకు సొంత పిల్లలు లేరు. యశ్వంతరావు అనే బ్రాహ్మణ వితంతు కుమారుడును దత్తత తీసుకున్నారు. జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతోనే ఇంటిలోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అహ్మద్ నగర్లో ఉపాధ్యాయునిగా శిక్షణ పొందారు. భర్త జ్యోతిరావుతో కలిసి వెనుకబడిన కులాల బాలికల కోసము పూణేలో మొదటి పాఠశాలను 12 మే 1848న దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని దీశాలి ఆమె. 4 సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలు ప్రారంభించి ఉచిత విద్యను అందించారు. దళితులు స్త్రీల విద్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు కేవలం 18 ఏళ్లు. మొత్తము 52 పాఠశాలను ప్రారంభించారు. ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులు అవమానాలు ఎదుర్కొన్నారు. తమ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనము ప్రారంభించారు. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినందించింది సావిత్రిబాయి పూలే. స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవా మండల్ అనే మహిళా సంఘాన్ని, సత్యశోధక్ సమాజ్ను ప్రారంభించి బాల్య వివాహాలకు, మూఢ నమ్మకాలకు, సతీ సహగమనానికి వ్యతిరేకంగా, వితంతు పునర్వివాహాల కొరకు ఆనాటి వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమమే నడిపారు.